రీసెంట్గా ప్రధాని మోడీ గారు ముంబై నేవల్ డాక్యార్డ్లో 3 ఇంపార్టెంట్ వార్షిప్స్ ను కమిషన్ చేశారు. అలా 3 పెద్ద వార్షిప్స్ ను ఒకటేసారి భారతదేశంలో కమిషన్ చేయటం ఇది తొలిసారని చెప్పొచ్చు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వగ్షీర్ అన్నమాట. ఈ కమిషన్ చేస్తూ మోడీ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇండియా 60 పెద్ద పెద్ద వార్షిప్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తుందని, దాదాపు 1.5 ట్రిలియన్ రూపీస్ ఖర్చు పెడుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల కేవలం ఇండియన్ నేవల్ స్ట్రెంథెన్ అవడమే కాకుండా ఇండియాకి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ ప్రోగ్రెస్ కూడా పెరుగుతుంది. దానికి కారణం ఒక్కొక్క షిప్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, పరోక్షంగా 12,000 మంది దీనిపైన ఆధారపడతారు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే భారతదేశానికి ఇన్నోవేషన్, ఎకనామిక్ ప్రోగ్రెస్, లాజిస్టిక్ సపోర్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్ని జరుగుతాయి ఒక్కొక్క షిప్ వల్ల. అలా 60 పెద్ద షిప్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉద్యోగాలు జనరేట్ అవుతాయని చెప్పుకొచ్చారు మోడీ గారు.